కారణం ఏంటంటే పౌలయ్య సాక్ష్యమే నన్ను ఊపిరున్నంత వరకు ఆయన్ని చెప్పండి గట్టిగా. ఒక కుటుంబం కాపాడబడింది పౌలు గారి ద్వారా. కారణం ఏంటి తెలుసా? ఆయన సాక్ష్యం గొప్పది. ఈరోజు నీ భర్త కాపాడగలుగుతున్నావు, నీ బిడ్డలను కూడా నువ్వు నాశనం చేస్తున్నావు. నీ సాక్ష్యం మంచిదైతే, నీ సాక్ష్యం దేవునికి మహిమార్థంగా ఉన్నట్లయితే నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది, నీ బిడ్డలు కూడా ఆ రక్షణలోకి వస్తారు. ఈరోజు నీ సాక్ష్యం మంచిది కాకపోతే నీ కుటుంబమే అపాయములో చిక్కుకుండే అవకాశం ఉన్నది. జాగ్రత్త. నెంబర్ 1, వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు. ఎవరికి అపాయం రాదంటే నీతిమంతుడు. రెండోది, భయభక్తులతో జ్ఞానమును సంపాదించుకున్న వానికి రాదు. మూడోది, సాక్ష్యాన్ని కాపాడుకొని ఆ సాక్ష్యమును అనేకులకు పంచిపెట్టేవాడికి అపాయం రాదు. ఆఖరి ఊడు. ఈ మాట చెప్పకూడదు వస్తుందా, కానీ ఈ మాట చెప్పకుండా మనసు ఒప్పుకోదు. ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఏంటంటే ఇట్లా ప్రార్థనా జీవితం. ఏ జీవితము? చెప్పండి. ఒక దేహానికి ప్రార్థన కావాలి, ఒక కుటుంబ ప్రార్థన కావాలి, సంఘములో ఆసక్తితో కూడిన ప్రార్థన. చెప్పండి గట్టిగా. సంఘం కాపాడబడాలని సంఘములో ఆసక్తిగా ప్రార్థన చేసేవాడు కావాలి. కుటుంబం కాపాడబడాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ దేహాన్ని కాపాడాలంటే నీకు ప్రార్థన జీవితం. ఎందుకంటే నీకు చాలాసార్లు చెప్పాను, ఒక ఓడు చెప్తాను వినండి. జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయే జీవాధారం, నాకు తోడుగా ఉండును. 40వ కీర్తన అనుకుంటా, 42వ కీర్తన 8వ వచనం. 42వ కీర్తన 8వ వచనం పాడు. ఆయనను పగటి వేళ కృప కలుగును ఆజ్ఞాపించను, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయే. ఎవరు నీకు తోడు? అమ్మా నాన్న. ఎవరెత్తారు నీకు? అమ్మా నాన్న. ఇక్కడ ఏమలతో మనం ప్రార్థన చేస్తే అక్కడ మహేంద్ర కరుణమ్మ బిజినెస్ కానీ వారికి ఆడ తోడు. ఇక్కడ చేసే ప్రార్థన వాళ్ళకి ఏమైందాడా? వాళ్ళిద్దరు ఆడ కూర్చొని ఇక్కడ ప్రార్థన చేస్తే ఏమలతో దీనికి మురళి పొలోని పోతా ఉంటాడు ఇంక బండి వేసుకొని. ఇక మాకు పొదిళ్ళు మేము ఎందుకు చూస్తాం కాబట్టి ఇక బ్రేకులు ఉండవు, దానికి పోతా ఉంటాడు. నేను అనుకుంటే నాకంటే భలే పరిచారకుడు దొరికింది అబ్బా అనుకున్నాను. ఇలాంటోడి దేవునికి బలిస్తే ఎందుకు ఈ మనిషిని పరిచారకుడు చేసాడు తర్వాత నేను అనుకున్నాను, మరే ఈ నమ్మకంగా ఈ ఇంటి పని కోసం